ఒక 30 సెకండ్ల పాట ఇప్పుడు సంచలనంగా మారింది, వైరల్ అయిపోయింది. మార్వాడీల దోపిడిని ఎండగడుతూ పాడినటువంటి పాట. అసలు పాట అనొద్దు, ఎందుకంటే కేవలం పల్లవి మాత్రమే రిలీజ్ చేయడంతో అదొక తెలంగాణలో ఒక మూమెంట్గా మారింది. అసలు గోరేటి రమేష్ని అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, ఆయన ఎందుకు ఆ పాట పాడిండు, ఆ పాట పాడడానికి గల కారణాలు, తెలంగాణలో ఈ లైన్ తెర మీదకి రావడానికి గల రీజన్స్ ఏంటో గోరేటి రమేష్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. అన్న, ఏంటి అసలు పాట చాలా వైరల్గా మారింది. అసలు తెలంగాణ ఉద్యమం టైంలో మీరు చాలా పాటలు పాడిండ్రు, మరి అప్పుడెప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయలే, కానీ ఇప్పుడు చేసినటువంటి అరెస్ట్ని అక్రమ అరెస్ట్ అంటుండ్రు. మార్వాడీలేమో మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి పాట పాడింది కాబట్టే అరెస్ట్ అయిందని వాళ్ళు అంటారు. నువ్వేమంటావు అన్న? అక్రమ అరెస్ట్గానే ట్రీట్ చేస్తావా ఏంటి? నీ అరెస్ట్ని ఏం చెప్తావు? ఇది అరెస్ట్గా నేను భావించను. నన్ను చేసింది అరెస్ట్ కాదు, నన్ను చేసింది కిడ్నాప్. ఒక దొంగలో లేకుంటే వేరే ఎవరైనా చేస్తారు కదా, అట్లా కిడ్నాప్ చేసి నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తే అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి, లేదంటే 41 CRPC ఇవ్వాలి, లేదు అంటే ఇగో పలానా దగ్గరికి వెళ్ళి మేము వచ్చినాము, ఇగో పలానా పోలీసులో ఐడి కార్డ్ అన్న చూపించాలి. ఏది లేకుండా నన్ను మఫ్టీలో వచ్చి రిక్కీ చేసి ఎత్తుకోకపోవడం జరిగింది. ఇది నేను అరెస్ట్గా భావించాను. దీన్ని నన్ను కిడ్నాప్ చేసిరు వీళ్ళు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే నాకు కనీసం సమాచారం ఇవ్వాలి. ఒకవేళ అరెస్ట్ కనుక చేస్తే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. మా భార్యదో మా అమ్మదో మా నాయనదో సంతకం తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే నన్ను తీసుకొని పోవాలి. యాజ్ పర్ లీగల్, అది యాజ్ పర్ రూల్. అది ఏది లేకుండా నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని పోవడం జరిగింది. అంటే SOT పోలీసులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? అసలు నిన్ను ఏమని పిలిచిండ్రు, ఏమని చెప్పిండ్రు, ఏమని చెప్పి తీసుకెళ్ళిరన్నా? అరెస్ట్ అనే చెప్పి తీసుకెళ్ళిరా, పోలీసులు అనే చెప్పిండ్రా ఏంటి? అసలు నాకు వాళ్ళు పోలీసులు అని తెలియదు, అరెస్ట్ అని తెలియదు. జనరల్గా నేను ఒక క్రెడిట్ కార్డుకి అప్లై చేసిన. ఆ క్రెడిట్ కార్డు అప్లై చేస్తే మీకు కొరియర్ వచ్చింది అని చెప్తే, సరే బ్లూ డాట్ కొరియర్కి వెళ్ళి కొరియర్ ఇట్లా వచ్చింది క్రెడిట్ కార్డు కోసం అనేసి కిందికి దిగిన. నేను కేవలం షార్ట్ వేసుకొని ఉన్నా, టీ-షర్ట్ వేసుకొని ఉన్నా. వీళ్ళు పోలీసులు అని తెలియదు, నాకు ఎవరని తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా పోలీసులు వచ్చినా నేను భయపడాల్సిన పని లేదు కదా. నేను ఒక దొంగను కాదు, లేకుంటే స్మగ్లర్ని కాదు, నేను గజ దొంగని కాదు, అంతకంటే మించి తీవ్రవాదిని కాదు, ఉగ్రవాదిని కాదు. నేను సామాన్య పౌరుణ్ణి, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని, చట్టాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిని. కాబట్టి నేను కిందికి పోయిన తర్వాత మఫ్టీలో వచ్చేసి ఒకరేమో ఇక్కడ ఇటు గల్లీలో, ఒకరేమో అటు గల్లీలో, ఒక ఇద్దరేమో ఇటు, మొత్తం ఒక 8 మంది, ఒక 2 SIలు, 6 మంది కానిస్టేబుల్, 8 మంది మఫ్టీలో వచ్చేసి నన్ను ఎత్తుకొని పోవడం జరిగింది బైక్ మీద. అసలు కనీసం మామూలుగా స్కూల్ టైం అయింది, 11:30కు మావాడు ఫస్ట్ క్లాసు, స్కూల్లో టిఫిన్ ఇవ్వాలి. ప్లీజ్ అన్న, ఎవరు, నేను రిక్వెస్ట్ చేసిన, అన్న మీరు ఎవరు, ఏంది, తీసుకొని పోతే మీరు పోలీసులు అని చెప్తే నేను రానికే సిద్ధంగా ఉన్నా. అసలు మీరు ఎవరు, నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు? ఒక మాట సమాచారం మా ఇంటికాన్ని ఇవ్వండి, మామూలుగా టిఫిన్ ఇవ్వాలి, మా భార్య కిందికి దిగలేదు, పైనే ఉంది, ఆమె కొంచెం హెల్త్ బాగాలేదు ఇట్లా అని చెప్తే కూడా కనీసం మానవత్వం లేకుండా నన్ను బైక్ మీద మధ్యలో ఇరికించుకొని, ముందర ఒక నడుపుకుంటా వెనుకొక ఆయన కూర్చొని, SI శరత్ కుమార్ ఎక్కించుకొని నన్ను చాదర్గడ్డ తీసుకుపోయేంతవరకు కూడా నాకు వీలని తెలియదు. చాదర్గడ్డ తీసుకుపోయిన తర్వాత నేను బాగా లొల్లి చేసిన. అసలు మీరు ఎవరు, ఏం చేస్తారు, నాకు ఏమైనా బాధలు మీరే, అసలు ఎవరు నన్ను ఎందుకు తీసుకుపోతారు అనే కాన్సెప్ట్ బాగా అల్లరి చేస్తే, ఒక సెకండ్ ఫోన్ అని చెప్తే ఒక సెకండ్ నాకు ఫోన్ ఇస్తే మా భార్యకి చెప్పిన, ఇట్లా చిన్న టిఫిన్ ఇచ్చిరా, ఇటు నన్ను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఇట్లా అరెస్ట్ చేసి తీసుకుపోతారు అనే లోపే ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసారు. అక్కడికి వెళ్ళి తీసుకొని పోయి నేను నాంపల్లి SOT పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి స్టేషన్లో కూర్చోబెట్టేంత వరకు అసలు వీళ్ళు పోలీసులు అనే సంగతి తెలియదు. పోలీసులు అంటే నేనేదో వాళ్ళేదో దొంగలని నేను అనట్లేదు. పోలీస్ స్టేషన్ అది ప్రజల ప్రాపర్టీ, వాళ్ళు ప్రజలకు రక్షకులు, వాళ్ళు పోలీసులు అని చెప్తే నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వాళ్ళు ఫోన్ చేసి సో నీ మీద ఇట్లా కంప్లైంట్ వచ్చింది, లేకుంటే నేను ఇట్లా కేసు అయింది, నువ్వు ఇట్లా రమ్మని చెప్తే నేను బహిరంగంగా పోయేవాడిని నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాకు గౌరవం ఉంది, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది, అట్లా పోయేటోని. కానీ నన్ను మఫ్టీలో వచ్చి ఒక దొంగ లేకనో, ఒక ఉగ్రవాది లేకనో, ఒక తీవ్రవాది లేక నన్ను తీసుకొని పోతే సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే పాట పాడితే అరెస్ట్ చేస్తామనా, లేకుంటే ప్రశ్నిస్తే పాట నాపుతామనా, లేకుంటే పాట నాపడం కోసమే మిమ్మల్ని అరెస్ట్ చేసామని సమాజానికి చెప్పడం కోసమేనా? ఈ అక్రమ అరెస్టుల లిస్టులో ఆల్మోస్ట్ నిరుద్యోగులు ఉన్నారు, రైతులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ఇంకా ఎవరు గొంతెత్తి మాట్లాడినా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో అక్రమ అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. దాంట్లో బాధితులు అనుకుంటావా నువ్వు? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులు వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నావు? ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే హోంశాఖ మంత్రి ఆయననే కాబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి కనీసం నేను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత కూడా కనీసం ఎవరైనా కంప్లైంట్ చేస్తే కనీసం కంప్లైంట్ కాపీ అయినా చూపించాలి కదా. కంప్లైంట్ కాపీ లేదు, కనీసం FIR అయిందంటే FIR కూడా లేదు. ఏది లేనప్పుడు ఒక మఫ్టీలో వచ్చి ఎత్తుకపోవడానికి నేనేమన్నా దొంగనా, లేకపోతే స్మగ్లర్నా,
అసలు ఎత్తుకపోవడానికి అసలు రీజన్ ఏంది, ఎందుకు ఎత్తుకపోయారు ఏంది అని మాట్లాడితే కూడా ఏం లేదు. మీరు 30 సెకండ్ల పాట పాడిర్రు. ఆ పాట పాడిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో అది 2 రోజులలో 8 లక్షల మంది వ్యూస్ వెళ్ళిపోయింది. అది నా ఫేస్బుక్లో, నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో 8 లక్షల వ్యూస్ వెళ్ళిపోయిన తర్వాత ఇది కనుక మిలియన్లలో వెళ్ళిపోతే 2 వర్గాల మధ్యలో ఘర్షణ జరుగుతుంది. తెలంగాణలో శాంతి భద్రతలు చిన్నాభిన్నమైన కారణంతో నిన్ను కేవలం ఎంక్వైరీ కోసమే పిలిచినామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏసీపీ ఇక్బాల్ సార్ తీసుకొని పోయిర్రు, కూర్చోబెట్టిర్రు, మాట్లాడిన తర్వాత నా ఫేస్బుక్ ఐడికి వెళ్ళి, నా ఇన్స్టా ఐడికి వెళ్ళి ఆ పాటను డిలీట్ చేయించారు. నా ఇష్టపూర్తిగా డిలీట్ చేయించినట్టుగా ఒక లెటర్ రాపించుకున్నారు. సరే నేను సంతకం పెట్టిన తర్వాత నాకు మధ్యాహ్నం ఆకలి అవుతుందని చెప్తే లంచ్ కూడా తెప్పించారు. తిన్న తర్వాత 12:30కు 1 గంటలకు మళ్ళీ ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చేసి ఓకే మీ భార్యకి చెప్పేసి ఇంటికి వస్తున్నాను చెప్పేసి అని అన్నాడు. అనగానే నేను ఏమంటే ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు, ఐఎమ్ సేఫ్ అని చెప్పేసి చెప్పిన క్రమంలోనే ఒక మాట చెప్పగానే మళ్ళీ సారు కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత నేను కన్ఫర్మ్ చేస్తానని చెప్పేసి మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేశారు. 4 గంటల వరకు అక్కడనే కూర్చున్నా. అంతలోపు ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. గోరట్ రమేష్ను అక్రమంగా కిడ్నాప్ చేసారు, అసలు వీళ్ళు దొంగలా, కిడ్నాపర్లా, పోలీసులా, ఎవరు ఏందనేది తెలవాలి, ఏ పోలీస్ స్టేషన్లో ఉండదు తెలవాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఇటు ఆంధ్ర, ఇటు కర్ణాటక 3 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటు రెంజల రాజేశన్న కానీ లేదంటే చాలామంది సామాజిక ఉద్యమకారులు అందరూ స్పందించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యే వరకు వాళ్ళకు ఒక అర్జలి స్టార్ట్ అయింది. అంతలోపు ఏం చేసిండు మన రాష్ట్ర మంత్రివర్యులు వివేకన్న ఆల్రెడీ అచ్చంపేటలో రెంజల రాజేశన్న, వివేకన్న అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఉండడం ద్వారా V6 లైవ్లోనే మా గోరట్ రమేష్ మా తమ్మిని అరెస్ట్ చేసిరని చెప్పేసి మంత్రి వివేకానంద V6 లైవ్లో మాట్లాడి ఇమీడియట్గా రాచకొండ కమిషనర్కు సివి ఆనంద్ గారికి ఫోన్ మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా మావాడు బయట ఉండాలి, మావాడు చేసిన నేరమేందని ప్రశ్నించే వరకల్లా 10 నిమిషాలల్లో రిలీజ్ చేశారు ఈవినింగ్ 4 గంటలకు. ఆ ఈవినింగ్ 4 గంటల టైంలో కూడా ఎవరైనా మీ వాళ్ళని పిలుచుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు మా మిత్రుడు అడ్వకేట్ సామల ముఖేష్ని పిలుచుకున్న తర్వాత ఒక ఒప్పందం మీద ఇక మీకు సరెండర్ చేస్తున్నామని సంతకం తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. సో అంటే నిన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి బయటికి వచ్చే వరకు కూడా చిన్నగా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కొంత వాట్సాప్ గ్రూప్స్లలో మెసేజ్లు కొంత సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఆ మెసేజ్లను చూసి చాలా మందికి నేను కూడా కాల్ చేసిన, చాలామంది రిపోర్టర్స్కి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్స్ ఏమైనా దొరుకుతాయి అనేసి. అసలు ఎక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ దొరకకుండా, అసలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిర్రో కూడా తెలియకుండా ఈ మూమెంట్ అంటే ఈ సిచ్యువేషన్ని తీసుకెళ్ళడాన్ని ఎట్లా చూస్తావు? అసలు ఎందుకు అంటే అరెస్ట్ చేయడం తప్పు కాదని నువ్వు చెప్తున్నప్పటికీ, పోలీసులు అంటే నేను సహకరిస్తా అనేసి కూడా నువ్వు చెప్తున్నప్పటికీ, ఎందుకు ఇంత క్రీషియస్గా ఇంత దాచిపెడుతూ ఏదో చేయాలన్న ఉద్దేశంతో తీసుకెళ్ళిర్రా? అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నీ మీద ఏమన్నా ఒత్తిడి చేసిరా అన్న? దురుసుగా మాట్లాడడం కానీ కొట్టడం ఇట్లాంటివి ఏమైనా చేసిరు? నన్ను అక్కడ తీసుకుపోయిన తర్వాత చాలా గౌరవంగా మాట్లాడారు, చాలా రెస్పెక్ట్గా మాట్లాడారు. ఎవరు కూడా నన్ను దురుసుగా మాట్లాడలేదు, ఎవరు కూడా నన్ను వల్గర్గా మాట్లాడలేదు. సామరస్యంగా మాట్లాడారు, సామరస్యంగా సమాధానం చెప్పినాం. జస్ట్ ఒక 5-10 నిమిషాలు మాట్లాడినాం. 2 వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది, దాన్ని ముందు కంట్రోల్ చేయడం కోసమే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది నేను కంట్రోల్ చేయడం కోసమే నన్ను తీసుకుపోయానని మాత్రం నేను భావించను. ఎందుకు అంటే ఎస్ఓటి పోలీసు వాళ్ళు కనుక ఈ తెలంగాణలో ఏమైనా చేయాలనుకుంటే ఇల్లీగల్ దందాలు ఉన్నాయి, ట్రేడ్ లైసెన్స్ అసలు లైసెన్స్ లేని షాపులు నడుస్తున్నాయి. ఇలా మార్వాడి కోట్లు కావచ్చు, మిగతా షాపులు ఏవైనా కావచ్చు, వాళ్ళు దాడులు చేయాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎవరు కంప్లైంట్ లేకుండా, ఎవరు నా మీద కంప్లైంట్ ఇవ్వకుండా, ఎస్పెషల్లీ పోలీసు వాళ్ళకు నన్ను తీసుకుపోవాల్సిన స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది అనేది నా క్వశ్చన్. అంటే పాట ఒక్కటే సాకుగా చెప్తురు కదా, ఆ పాట మా కోసం ఒకసారి మా వ్యూవర్స్ కోసం కూడా ఆ 30 సెకండ్స్ పాటను రిలీజ్ చేయడం అందరినీ రెచ్చగొడుతూ ఉన్నట్టు ఉంది అన్నారు కదా, ఒకసారి. పాట అనేది ఇక్కడ తెలంగాణ అంటేనే పాట అంటేనే ప్రశ్న. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర దోపిడికి వ్యతిరేకంగా మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు దోసుకుపోతురన్న క్రమంలోనే 1200 మంది బిడ్డలు బలిదానం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇక్కడ పాటను పాటతోటి ప్రశ్నిస్తే గొంతులు నొక్కేస్తాము, లేకుంటే ఆపేస్తాం అనేది ఇక్కడ కళ. ఈ తెలంగాణ అనేది తిరుగుబాటు. ఇక్కడ ఎన్నో ఎర్రజెండా పోరాటాలకు, ఎన్నో విప్లవాలకు, ఎన్నో నక్సలైట్ పోరాటాలకు, ఎన్నో ఉద్యమాలకు పురుడు వచ్చినటువంటి నేల ఇది. ఒక పాటతోటి ఆపుతాం అనే కాదు, ఈ ఉద్యమం 15 సంవత్సరాలుగా మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. దీంట్లో ఓయూ వేదికగా పిడమర్తి రవాణా చేస్తూ ఉన్నాడు, మన క్రాంతన్న చేస్తూ ఉన్నాడు, దాంతోపాటు పృథ్వీరాజ్ అన్న చేస్తూ ఉన్నాడు, తెలంగాణ విటల్ చేస్తూ ఉన్నాడు, పాషం యాదగిరి అన్న చేస్తూ ఉన్నాడు, ఎంఎఫ్ గోపినాథ్ సార్ చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా వీసీగా పాటు జిలకర్ చీరన్న చేస్తూ ఉన్నాడు. ఇట్లా చాలామంది చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఎక్కడ కూడా వైరల్ కావాలి. నేను పాడినటువంటి 30 సెకండ్ల పాటనే ఒక సమాజాన్ని కుదిపేసి మీకోసం ఖచ్చితంగా పాడతా. అయితే ఆ పాట రాసింది నేను కాదు, మళ్ళీ
పాట రాసింది కిషోర్ రాసిండు. అన్న మీరు వాడితే బాగుంటుంది అని చెప్పి ఒక గాయకునిగా పాడిన తప్ప అంతకంటే మించి ఏం లేదు. ఆ పాట మీ ఛానల్ కోసం కూడా నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఆ పాట రాయడానికి కూడా ప్రేరేపించిన అంశాలు కారణాలు ఏంటంటే, మన మోండా మార్కెట్లో జరిగినటువంటి దళితుల మీద దాడి. ఎక్కడికెళ్ళో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్రులు ఇక్కడ పెత్తనం చేస్తే ఇక్కడ సహించలేదు. మీరు ఎక్కడికెళ్ళి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తుంటే ఇక్కడ సహించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆ సంఘటన జరిగిన తర్వాతనే ఈ పాట రాయడం జరిగింది. మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి బిజినెస్లో నువ్వు కేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండా గుండు మోడి, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. సో మార్వాడి మంది కొంపలు ముంచటోడు, మార్వాడి బ్రిటిష్ వాళ్ళకి వారసుడివి అన్నారు. మార్వాడి వాళ్ళని కొంత కించపరుస్తూ మాట్లాడినట్టు అనిపించింది. బట్ దానికి మీరు రీజన్ కూడా చెప్తున్నారు, ఎందుకు రాసిండ్రు, ఎందుకు వాడిండ్రు అనేసి. సో ఇక్కడ మార్వాడీలని ఎల్లగొట్టే ప్రయత్నమా, అంటే మార్వాడీలను గో బ్యాక్ అనడానికి ప్రజాస్వామ్యంలో కావచ్చు, చట్టరీత్యా కావచ్చు, ఎలాంటి హక్కులు మీకున్నాయి అనేసి కూడా గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మార్వాడీలు కావచ్చు, బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ, ఏ ప్రాంతంలోనైనా ఎక్కడి వాళ్ళైనా వచ్చి నివసించే హక్కు భారత రాజ్యాంగమే కల్పించింది. ఇక్కడ వాళ్ళని ఎల్లగొట్టాలనో ఇంకోదో చేయాలని కాదు. ప్రతి రాష్ట్రానికి ఒక హక్కులు ఉంటాయి, ప్రతి రాష్ట్రానికి చట్టాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి జీవోలు ఉన్నాయి. ఎవరు ఇక్కడ బతకడానికి వచ్చినా ఆ రాష్ట్రాల చట్టాలకు అనుగుణంగానే ఇక్కడ బతకాలి. మేము చెప్పేది ఏంటంటే, భారత రాజ్యాంగ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి జీవోల ప్రకారం ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించి 75% మంది నా ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు కల్పించాలనేది చట్టాలు చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వ రంగంలో 95% కల్పించాలి. కానీ ఇలా మార్వాడీలు షాపులు పెడితే ఎవరు ఉంటారు? 100% వాళ్ళే ఉంటారు. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యోగాల్ని, ఉపాధిని ఇక్కడ నిరుద్యోగుల్ని చేస్తూ ఉన్నాయి మొత్తం కొల్లగొడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నా. ఇల్లు కిరాయికి తీసుకున్నప్పుడు ఇల్లు ఓనర్కి నచ్చినట్టు ఉంటేనే ఉండనిస్తాడు, లేకుంటే ఏం చేస్తాడు? ఎల్రాబాయ్ అంటాడు. ఫస్ట్ పోయే ముందు ఏం చెప్తాడు? ఇగో రూమ్ రెంట్ ఇంత, కరెంటు బిల్ గీది ఉంటుంది, నలుగురే ఉండాలి, గిన్నె నీళ్ళు వాడాలి, ఈ టైంకి రావాలి, ఈ టైంకి గేటు తాళం వేస్తానే ఒక నియమ నిబంధన ఒక ఇల్లుకు ఉంటుంది. ఆ ఇల్లుకున్నట్టే సేమ్ రాష్ట్రానికి కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు చేసేటోళ్ళు దోనెంబర్ మాల్ చేసుకుంటూ, దోనెంబర్ దందాలు చేసుకుంటూ, ఇక్కడ కేవలం మేము మార్వాడీలకు వ్యతిరేకం కాదు. మార్వాడి మిత్రులు ఈ సందర్భం కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మార్వాడీలకు మేము వ్యతిరేకం కాదు, మీరు చేస్తున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం. ఇక్కడ మా నీళ్లు ఎట్లా అంటావన్నా, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు విస్తరించుకుంటారు. ఇక్కడే కాదు, అసలు ఏ బస్సులు పోని గ్రామాలకు కూడా వాళ్ళ వ్యాపారాలు విస్తరించిపోయినాయి. దాన్ని ఎట్లా కట్టడి చేస్తారనుకుంటున్నారు? అంటే ఒక మనిషిగానా, లేకపోతే నాయకులను ఎంబడబెట్టుకొని ఒక పార్టీ పరంగా వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే గవర్నమెంట్ పర్యవేక్షణ కట్టడి ఉండాలనుకుంటున్నారా? అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అభ్యంతరం? మా గొంతు వినిపించడానికి కారణం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మేము చట్టాలు చేసేవాళ్ళం కాదు, మేము నాయకులం కాదు, అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడడానికి మేము అది కాదు. కేవలం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మాత్రమే ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమంలో భాగంగానే ఈ క్రమంలో ఇదంతా నడుస్తూ ఉన్నది. ఇక్కడ మేము ఏంటంటే, వీళ్ళు ఫోన్పేలు, గూగుల్ పేలు వాడరు. నరేంద్ర మోడీ గారేమో మొత్తం డిజిటల్ ఇండియా అని చెప్తున్న క్రమంలోనే డిజిటల్ ఇండియా పేరు మీద వీళ్ళు ఫోన్పేలు, గూగుల్ పేలు వాడకుండా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు చేసుకుంటూ ఇక్కడ సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని తీసుకొని పోయి గుజరాత్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇలా ఈ దేశ సంపద మొత్తం దోచుకునేది ఎవరు? విజయ్ మాల్యా ఎవరు? నీరవ్ మోడీ ఎవరు? ఆదాని ఎవరు? అంబానీ ఎవరు? నరేంద్ర మోడీ ఎవరు? అమిత్ షా ఎవరు? వీళ్ళంతా వీళ్ళే కదా. ఇక్కడ సంపద దోచుకోపోవడంతో పాటు సామాజికంగా దోచుకోవడమే కాకుండా కల్చర్ను కూడా ఇక్కడ విధ్వంసం చేస్తున్నారు. కల్చర్ ఏడుకొచ్చిందంటే, ఇలా మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే హల్దీ ఫంక్షన్ ఎవరిదండి? హల్దీ ఫంక్షన్ మనం చిన్నప్పుడు చూసుకున్నాం, మనం నలుగు పెట్టేది, పెళ్లి కొడుకుని చేసి ఇవన్నీ చేసి మన తెలంగాణ కల్చర్ ఇది. మన బతుకమ్మ, మన బోనాలు ఇవన్నీ కల్చర్. ఇవాళ హల్దీ ఫంక్షన్ తీసుకొని మన ఇళ్ళలో కూడా ఈ కల్చర్ని విధ్వంసం చేస్తుంది. దాండి ఆట ఎవరిది? ఇక్కడ మంచిగా కోలాటలు వేసుకుంటూ వాళ్ళం మనం. ఇలా దాండి ఆటను అంటే ఇక్కడ కల్చర్ విధ్వంసం జరుగుతూ ఉన్నది, సామాజిక దోపిడీ జరుగుతూ ఉన్నది, ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వ చట్టాలకు అనుకూలంగా వీళ్ళందరూ ఇక్కడ నడుచుకోవాలి, ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఇక్కడ నడుచుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనే తప్ప అంతకంటే మించి ఇక్కడికి వెళ్ళి ఎరిపోలేరనక మేమెవరం? భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చింది, ఎవరైనా ఇక్కడ బతికే స్వేచ్ఛ హక్కు వద్దనడానికి మేవరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా, ఇక్కడ ఉన్నటువంటి జీవులకు అనుకూలంగా మీరు వ్యవహారం చేయాలని చెప్తున్నాం. ఇంతకుముందు మన ఊర్లలో ఏమున్నాయి? చిన్న చిన్న కొట్లు, కోమటి కొట్లు ఉంటుండే. కోమటోళ్ళు ఇలా మా ఊర్లలో కూడా కోమటోళ్ళు ఉండే, స్వర్ణకారులు ఉండే. ఇలా స్వర్ణకారులు, దాంతోపాటు ఇలా విశ్వకర్మలు మొత్తం దిగజారిపోయి
ఊర్లలో ఉన్నటువంటి కొట్లు పెట్టుకున్న వాళ్ళంతా పట్టణాలు వలస వస్తే వీళ్ళు పట్టణాలకి వెళ్ళి ఊర్లలో పోయి వీళ్ళు సెటిల్ అయినారు. అంటే ఇక్కడ ఎంత దోపిడీ జరుగుతున్నది, ఇక్కడ మన ఉపాధి పోయింది, ఉద్యోగం పోయింది, అవకాశాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి. ఇప్పుడు ఇదంతా దోపిడీ జరిగిందనే కదా ఆంధ్రోడి మీద పెత్తనం చేస్తే, ఆంధ్రోడు మన మీద పెత్తనం చేస్తే ఇక్కడికి వెళ్ళి కొట్టింది. ఈ దోపిడీ జరగదు, దీన్ని ప్రభుత్వం కట్టడి చేయాలి, ప్రభుత్వం నియంత్రణ చేయాలనే మా బాధ తప్ప అంతకంటే మించి వాళ్ళని ఏదో దోపిడీ చేయాలి, లేకుంటే వాళ్ళ మీద దాడి చేయాలి. ఎవరి మీద దాడి చేస్తే ఇది ప్రజాస్వామ్యం అండి. అంటే ఇట్లాంటి మూమెంటే మహారాష్ట్రలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మాకొద్దు ఈ గుజరాత్ వాళ్ళు మార్వాడి వాళ్ళది వద్దు అనేసి వాళ్ళు పక్కకు జరుపుకుని అయిపోయింది. సో అట్లాంటి మూమెంట్ నిజంగా తెలంగాణలో వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటావా? నిజంగా మీరేమో కల్చర్ని గో బ్యాక్ అంటారు, మార్వాడీలను కాదు అని మీరు అంటున్నారు. కానీ బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే బీజేపీ తెలంగాణలో స్ట్రాంగ్గా నిలబడుతున్న టైంలో కావాలనే కమ్యూనిస్టులు కావచ్చు, కొంతమంది పడనోళ్ళు ఇట్లాంటి మూమెంట్ని కావాలని తెర మీదకి తీసుకొచ్చిర్రు అంటున్నారు. మీరేం చెప్తారా? కావాలని ఇట్లా తెర మీదకి తెచ్చిర్రు అంటే మేము తెలంగాణ వాదులం, మేము ఆంధ్రవాదులం కాదు, గుజరాత్ వాదులం కాదు, బీహార్ వాదులం కాదు. ఎవరి వాదం వాళ్ళకు ఉన్నప్పుడు మా తెలంగాణ వాదం కూడా మాకుంటుంది. ఇది కేవలం నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఈ పోరాటం తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటం. ఇది తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటం. ఇది ఆత్మగౌరవ పోరాటంలో ఖచ్చితంగా మా హక్కులు మేము కాపాడుకోవడం కోసం, మా నిధుల్ని మా నీళ్ళని మేము కాపాడుకోవడం కోసం, మా ఉద్యోగం మా అవకాశాలు మేము దక్కించుకోవడం ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఇది ఇలా మహారాష్ట్రలో బాలరాకరే లాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు. ఎస్ఓటి పోలీసులను వాళ్ళు చేస్తున్నటువంటి ట్రేడ్ మార్కింగ్ లేకుండా, ట్రేడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నటువంటి దందాల మీద ఒక 2-3 నెలలు వాళ్ళ మీద ఎస్ఓటి దాడులు చేపిస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మీరు దాడులు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే అసలు ట్రేడ్ లైసెన్సులు లేకుండా, ఎటువంటి మార్కులు లేకుండా, డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయండి. మీరు డబ్బులు లేవని మీరు అంటున్నారు. 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇవాళ 100 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. దీని మీద ప్రభుత్వం స్పందించాలి ఖచ్చితంగా. నా అరెస్టు వెనకాల ఖచ్చితంగా నాకేం జరిగినా, నా కుటుంబానికి ఏం జరిగినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. గౌరవ హోంమంత్రిగా ఆయననే ఉన్నారు కాబట్టి నన్ను ఎత్తుకపోయిన పోలీసు వాళ్ళైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా సరే ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఇటువంటి పునరావృతం కాకుండా చేయాలి. ఒకవేళ ఇలాంటి జరిగితే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు. 30 సెకండ్ల పాటకే ఇంత సంచలనంగా మారితే మొత్తం పాట అంతా రిలీజ్ చేస్తే, పల్లవి వరకు రిలీజ్ చేస్తేనే ఇట్లుంటే మొత్తం పాట అంతా రిలీజ్ చేస్తే ఎట్లుంటుందన్న? పాటని రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇక్కడితో ఆపేస్తారా? ఇప్పటి వరకు ఎస్ఓటి పోలీసులు కావచ్చు, పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి కొంత మీ ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, మిమ్మల్ని కొంత భయం అయితే అవుతుంది, భయభ్రాంతులకైతే గురి చేసిరు పోలీసులు అనేది మాత్రం ఇక్కడ తేట తెల్లంగా కనిపిస్తుంది. సో ఫ్యూచర్లో నీ పాట అంటే మార్వాడీల దోపిడీ మీద పాడేటువంటి పాటలు ఇంకా ఉంటాయా, ఇక్కడితో ఆగుతాయా ఏంటి? గోరెడ్డి రమేష్ను పాట పాడితే అరెస్ట్ చేసిర్రని తెలిసిన మరుక్షణమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక 20-30 పాటలు రికార్డ్ అయినాయి. ఆ పాటలు ఇంకా రిలీజ్ కాలేదు, రేపో మాపో రిలీజ్ అవుతాయి. ఒక గోరెడ్డి రమేష్ అసలు యాక్చువల్గా నేను ఆ పాట ఇంకా మొత్తం పూర్తిగా పాడలే, దాన్ని అసలు రికార్డ్ చేయలే. కేవలం పల్లవి జస్ట్ ట్రాక్ ఇచ్చినాం అంతే. దాన్ని ఉత్త ట్రాక్ కానీ ఒక అలజడి స్టార్ట్ అయింది. ఇంత పెద్ద ఎత్తున నిరసన వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేసిరని తెలియగానే మిగతా రచయితల కళాకారులు మొత్తం తెలంగాణకున్న స్వభావమే అది కదా. ఇక్కడ ఆల్రెడీ తిరుగుబాటు నెల ఇది. ఒక్కరిని అరెస్ట్ చేస్తే పాట ఆగుతుందని. ఇప్పుడు గద్దరన్నకు తూటాలు పెడితేనే పాట ఆగలేదు. ఆయన పాటలు పాడి కొన్ని 1000 మందిని విప్లవ ఉద్యమంలోకి పంపించిండు. ఆ తెలంగాణ ఉద్యమంలో పాటనే కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించింది, రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఇలా నా పాట ఆగుతుంది అనేది మాత్రం అది కళ, అది అబద్ధం కూడా. పాట ఎక్కడ ఆగదు. ఒక గోరట రమేష్ గొంతు నొక్కితే 100 గోరట రమేష్లు ఉట్టుకొస్తారు. ఒక గద్దరు చచ్చిపోతే ఇలా లక్షల మంది గద్దరు ఉట్టుకురాలేదా? ఇలా లక్షల పాటలు ఉట్టుకొస్తలేవా? ఖచ్చితంగా తెలంగాణకున్న స్వభావం అది. ఇక్కడ ప్రకృతే నేర్పిస్తుంది. ఒక కాలానికి ఇంకో కాలం కాన్పి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు నిన్ను గర్భిణి లాంటి తెలంగాణ ఒకరిని పోయినా కొద్దీ ఇంకొని పుట్టిస్తూ ఉంటుంది. అది తిరుగుబాటు స్వభావం. అది నా పాట ఎప్పుడు ప్రజల పక్షం ఉంటుంది. అది మార్వాడీల మీనైనా, ఆంధ్రుల మీనైనా, ఈ దేశంలో నరేంద్ర మోడీ దోపిడీ చేసినా, కేసీఆర్ దోపిడీ చేసినప్పుడు కూడా కేసీఆర్ మీద పాటలు అయినా నేను, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కూడా పాట అయినా నేను. ఇది అంటే ఒక కులాన్నో మతాన్నో రెచ్చగొడుతూ పాడినటువంటి పాట అనుకోవాలా, లేదంటే ఒక కల్చర్లో జరుగుతున్నటువంటి దోపిడీని ఎండగడుతూ పాడినటువంటి పాట అనుకోవాలా, లేదంటే బీజేపీని టార్గెట్ చేస్తూ తెర మీదకి వచ్చినటువంటి పాటగా అనుకోవాలా? ఏమనుకోవాలి? తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పబ్లిక్ ఏం చెప్తారు? ఇది కేవలం సాంస్కృతిక విధ్వంసం జరుగుతుంది కాబట్టి సాంస్కృతిక విప్లవ చైతన్యం కోసం పుట్టిన పాటనే ఇది. ఇది రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానో లేకుంటే ఇంకే కల్చర్కు ఇంకే దానికి వ్యతిరేకంగానో కాదు. కేవలం మా తెలంగాణ కల్చర్ ఆగమవుతున్నది, మా సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారు.
ఇక్కడ ఆర్థిక దోపిడీ జరుగుతున్నది, ఈ సామాజిక దోపిడీ జరుగుతుంది, రావాల్సినటువంటి వాటాలు వస్తలేవు, మాకు కల్పించాల్సినటువంటి ఉద్యోగాలు కల్పిస్తలేరు. మీకు మీరే వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తే ఇక్కడ తెలంగాణ ఊరుకోదు కదా. ఖచ్చితంగా ఇప్పుడైనా ఎప్పుడైనా నా పాట ఇప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది, పీడిత పక్షమే ఉంటుంది, పీడితుల విముక్తి కోసమే ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉన్నా కానీ స్పందించే గొంతుకగా గోరటి రమేష్ పాట నిరంతరం ప్రజల వైపు ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుందని ఈ ఛానల్ ద్వారా మాత్రం తెలియజేస్తా ఉన్నాను. సో ఇప్పటివరకు అయితే అరెస్ట్ల పరంపర కొంత మిమ్మల్ని తీసుకెళ్లడము, సో మీ గొంతు నొక్కే ప్రయత్నం జరిగింది. ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేసినప్పుడు తర్వాత మీ అంటే బయట నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా మిమ్మల్ని వదిలేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే, బయట నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ తోటి. సో మీరు చెప్పండి అన్న, అంటే ఫర్దర్గా మీకు అంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ ఏమన్నా ఉన్నాయా? ఫర్దర్గా నువ్వు ఇదే మూమెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంటే నిన్ను ఇంకా ఏమన్నా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని ఏమన్నా భయపడి ఒక అడుగు వెనకకేసే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుంది? నేను అడుగు వెనకేయాల్సిన అవసరం నాకైతే లేదు. నేను ఒకరిని దోపిడీ చేయలేదు, నేను తీవ్రవాదిని కాదు. నన్ను చంపుతారేమో చేస్తారేమో, కానీ జరుగుతున్నటువంటి అన్యాయమైన ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అది నా వంతు బాధ్యత. అది తెలంగాణలో పుట్టిన పౌరునిగా ఈ హక్కుల్ని చట్టాలను కాపాడుకునే బాధ్యతగా ఖచ్చితంగా నేను స్పందిస్తా. ఇక్కడ బెదిరింపు చేస్తానో నాకు ఇప్పటివరకు అయితే ఎవరు బెదిరింపులు చేయలేదు, ఎవరు అది చేయలేదు. నేను చేసిన తప్పేం లేదు, జస్ట్ కేవలం నేను రాసిన పాట కూడా కాదు. అది ఎవరో రాస్తే అన్న నువ్వు వార్త బాగుంటుంది అని చెప్తే మిత్రుడు రాస్తే నేను వాడినది. నేను దాని మీద మూమెంట్ చేయడానికో కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మూమెంట్లో ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతాం. ఇప్పుడు ఎన్నో ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా మాకు సంబంధం లేదని చెప్పేసినా కూడా మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసి మాకు అంటే ఇదంతా కేవలం ఏంటంటే గొంతునొక్క ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం తప్ప అంతకంటే మించి ఏం లేదు ఇక్కడ. ఖచ్చితంగా నా పాట నిరంతరం ప్రజల వైపే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మొత్తానికైతే తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయే విషయంలో, తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకుపోయే విషయంలో మా పాట ద్వారా మేము తీసుకెళ్ళాం. తెలంగాణలో అన్యాయం జరుగుతుంది, మార్వాడీలు దోపిడీ చేస్తున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి చట్టాలను హక్కులను కాపాడుకునే విషయంలో మా వంతు సహకారం కావచ్చు, మా వంతు పోరాటం కావచ్చు, మా వంతు మూమెంట్ కావచ్చు ఎప్పుడు ఉంటుంది. ఒక గొంతును నొక్కితే 1,00,000 గొంతులు లేస్తాయన్న ఒక అల్టిమేట్ అన్న అయితే ఈ గోరేటి రమేష్ అన్న జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.